హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బాబు చెన్నై నుంచి వచ్చాడు కదా, అలాగే టూర్ వెళ్తున్నాను అన్నాడు. అందుకనేసి వాని కోసం అయితే ఈరోజు వంటలు ప్రిపేర్ చేస్తున్నానండి. పిండి వంటలు అయితే మా వాడికి స్వీట్స్ అన్న చాలా ఇష్టం అండి. అందుకనేసి వాని కోసం అయితే ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాని కోసం అనేసి కజ్జికాయలు అడిగాడండి, అందుకనేసి కజ్జికాయలు ప్రిపేర్ చేశాను. అలాగే హెల్తీగా అయితే లడ్లు ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. రోజు ఒక్క లడ్డు తిన్నా చాలండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి వచ్చేసి అవిసె గింజలతో అయితే లడ్లు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కజ్జికాయలకైతే పప్పులు తీసుకున్నానండి, అది వీడియో మిస్ అయిపోయిందండి. పప్పులు అయితే 1/2 కేజీ పప్పులు తీసుకున్నాను. అలాగే 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. ఒక 10 ఇలాచీలు తీసుకున్నానండి. ఒక సగం కొబ్బరి గిన్నె అయితే తురిమి వేసేసానండి. అన్నీ కలిపేసి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. పట్టి పొడి అయితే పప్పుల పొడి రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇది వచ్చేసి పెన్ని రవ్వ నానబెట్టుకున్నానండి. ముందే ఒక గంట ముందు మనం కజ్జికాయలు చేస్తూ ఉన్నాగా గంట ముందు నానబెట్టుకోవాలండి. అప్పుడు బాగా నానుతుందండి పిండి. మనం రేకు ఎలా పడితే అలాగా సాగుతుందండి. బాగా వస్తాయండి కజ్జికాయలు అనేది, బాగా పతలాగా చాలా టేస్ట్గా ఉంటాయండి. పేర్ని రవ్వలు వచ్చేసి కొద్దిగా సాల్ట్, నెయ్యి వేసేసి రవ్వనైతే వాటర్ వేసేసి తడిపి ఇలా పెట్టేసుకున్నాను. వాటిని మనం కజ్జికాయలు ఏ సైజు అయితే కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకుంటున్నానండి. మనం చేతితో కంటే ఇలా కత్తితో కట్ చేసామంటే ఈవెన్గా వచ్చేస్తాయండి, అన్నీ ఒకే సైజుగా వచ్చేస్తాయండి. టిప్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. అందుకనేసి ఒక రకంగా అయితే చేశానండి. మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా, పిల్లలకి అందరికీ కావాలి కదండి. అందుకనేసి ఈ విధంగా అయితే తయారు చేస్తున్నానండి. పొడిపిండి వేసేసి మనం రేకులాగా అయితే ఒత్తేసుకోవాలి. ఇవి చేయాలంటే ఇద్దరు ఉంటే కానీ ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక్కదాన్నే కదా, ఒక 5-6 రేకులు పట్టి పెట్టుకుంటున్నాను. తర్వాత వచ్చేసి అల్లేసుకుంటున్నానండి. 1 డే మొత్తం పట్టిందండి కజ్జికాయలు చేసేకి, అలాగే లడ్లు చేసేకి బాబు కోసం అయితే. కానీ అడిగారు కదండి, పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు అడిగినట్టు చేసి పెడితే ఆనందమే వేరు కదండి. అస్సలు అల్ప అనేది ఉండదండి పిల్లలు చేసి పెట్టామంటే కదండి. మీకు కూడా అంతేనా? ఇప్పుడైతే పొడి పెట్టాలండి. ఫస్ట్ రేకునైతే మనం రుద్దిన తర్వాత తడి క్లాత్ పైన వేయాలండి. అప్పుడు మనకి పొడి అనేది అతుక్కోకుండా ఉంటుంది, బాగా వస్తుంది కజ్జికాయలు అయితే. అతికియడానికి మనం కావాల్సినంత పొడి వేసేసి, కజ్జికాయల పొడి వేసేసి ఇలా ఒత్తేసుకోవాలండి. తినండి, చాలా సింపుల్గా అండి. కజ్జికాయ వచ్చిందంటే కానీ మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. నాకైతే కానీ చాలా ఈజీ అండి కజ్జికాయలు అల్లడం మాత్రం. మనం అల్లుకొనైనా అల్లుకోవచ్చు, లేదంటే ఇలా మామూలుగా అయినా ఒత్తి గట్టిగా ఒత్తామంటే కానీ ఆయిల్లో విచ్చుకోకుండా ఉంటాయండి. అన్నీ చేసేసి ఒకదాని తర్వాత ఒకటైతే ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి. ఒక 10-15 దాకా అల్లేసి తర్వాత కాల్చుకుంటాను. మళ్ళీ ఆఫ్ చేసేసి మళ్ళీ అల్లుకొని మళ్ళీ కాల్చుకుంటానండి. ఇదే విధంగా అయితే చేసేసుకుంటాను నేను. మా బాబుకి అయితే కజ్జికాయలు నెయ్యి వేసుకొని తిన్నానంటే చాలా ఇష్టం అండి. అసలు నెయ్యి అని సరే వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకొని అయినా తినొచ్చండి. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకొకటి వేసుకొని తినాలండి, అదే పని మా ఇంట్లో మాత్రం. చూడండి, కజ్జికాయలన్నీ అయితే మొత్తం అల్లి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఈ లోపు అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడి చేసేసుకుంటున్నానండి. ఇక్కడ అల్లుకున్న లోపు అక్కడ ఆయిల్ కూడా అయితే డీప్ ఫ్రైకి పెట్టేశానండి. ఆయిల్ కాగేలోపు ఇంకా కొంచెం అల్లవచ్చు మనము. చూడండి, ఇదే విధంగా కజ్జికాయలు కూడా అల్లుకోవచ్చండి. బాగా అల్లితే కానీ డిజైన్గా కనిపిస్తాయి, కానీ నేను అల్లలేదండి, వచ్చేసాను. ఇంకా ఆటకే టైం ఎక్కువ అవుతుంది అనేసి ఇలా వచ్చేసాను. ఆరింది కదా విచ్చుకుంటుందండి, ఆరుకోకుంటే కానీ బాగా దగ్గరికి వస్తుందండి. కజ్జికాయ మాత్రం అట్లా అల్లినామంటే కానీ చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే హీట్ అయిందండి. బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత వచ్చి మనం ఆయిల్లో సరిపడనన్ని వేసి ఫ్రై చేసుకోవాలండి. మరీ మనము పూర్ణం కూడా కాల్చినట్టు కాల్చుకోకూడదండి. కజ్జికాయలు ఇవి కొంచెం లైట్ కలర్గా వస్తే సరిపోతుందండి. కజ్జికాయ మాత్రం చాలా బాగా ఉంటుందండి అస్సలు. చూడండి, కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే ఈ మాదిరిగా కాల్చి అన్నీ ఒక టిష్యూ పేపర్ కానీ ప్లేట్లో కానీ వేసేసుకోవాలండి. మనము ప్లేట్లో వేసేసి మళ్ళీ తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్ మీద పెట్టి ఆరబెట్టానండి. కొంచెం ఆరిన తర్వాత క్రిస్పీగా అయితే అప్పుడే మనకి బాగా వస్తుందండి కజ్జికాయ. ఇప్పుడు వేగిన వెంటనే చూసామంటే కన్నా మెత్తగా ఉంటుంది పొడి లోపల. అందుకనేసి ఆరిన తర్వాత ఇచ్చగానే చాలా బాగా వచ్చిందండి అసలు కజ్జికాయలు మాత్రం. అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే మొత్తం అన్నీ ఫ్రై చేసి పెట్టేశానండి మొత్తం. కానీ మనం వెంటనే పెట్టకూడదండి, ఏవైనా సరే ఫ్రై చేసిన తర్వాత వెంటనే బాక్స్లో పెడితే మెత్తగా అయిపోతాయండి. అందుకనేసి ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ అలాగే వదిలేసామంటే కానీ మనము బాగా డ్రై అవుతాయండి. ఇలా తర్వాత ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కానీ 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి.
నేనైతే టిష్యూ వేసేసి మొత్తం అయితే బాక్స్లో ఇలా సెట్ చేసేసానండి. పిల్లలు పంపించేకి అలాగే బాక్స్ పంపించచ్చు అనేసి అలా అయితే బాక్స్ నిండా పెట్టేశాను. ఇంకో బాక్స్ కూడా అయ్యాను, 2 బాక్సులకి అయ్యాయి. మొత్తం అయితే కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి అవిసె గింజలతో లడ్లు ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అమ్మాయిలకైతే కానీ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే కానీ ఇది చాలా బాగా పనిచేస్తాయండి. అవిసె గింజలతో కారం పొడి అయినా చేసుకోవచ్చు. మనం రోజు ఎర్లీ మార్నింగ్ పొడి ఇలా వేయించి పొడి చేసి పెట్టుకొని కొద్దిగా 2 స్పూన్లు పొడి తినేసి వేడి నీళ్ళు తాగినా కూడా వెయిట్ లాస్ అవుతారండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మాత్రం. నేనైతే అవిసె గింజలతో లడ్లు ప్రిపేర్ చేస్తానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఫస్ట్ అయితే అవిసె గింజలు 2 కప్స్ తీసుకున్నాను, బాగా వేయించుకున్నానండి. అవిసె గింజలు వేగిన తర్వాత మనం ఇవి చిటపటలాడాలండి. మనకి చిటపటలాడిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలి. అదే బాణీలో వచ్చేసి 1 కప్పు వచ్చేసి నువ్వులు వేసానండి. 2 కప్స్ అవిసె గింజలు అయితే 1 కప్పు వచ్చేసి నువ్వులండి. అవి కూడా చిటపటలాడి బాగా వేగాయి కదా, అందులోనే వేసేసాను చల్లారడానికి. తర్వాత 1 కప్పు అయితే పల్లీలు వేసేసానండి. పల్లీలు వేసిన తర్వాత ఇవి కూడా దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్ అండి. ఇది ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు నేను పిల్లలు తిన్నారు కదా అనేసి ఇలా అయితే వేసి పెడతానండి. అన్నీ అందుతాయి అనేసి పోషకాలు. అలాగే పంప్కిన్ సీడ్స్ వేసిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను, అలాగే బాదం వేసేసానండి. వేసి కొంచెం వెచ్చగిన తర్వాత వేసేసి అన్నీ చల్లార్చుకోవాలండి. ఇవి మనకి అప్పుడే బాగా గ్రైండ్ చేసుకుంటే బాగా వస్తుంది. చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేస్తున్నానండి. చీజార్లో వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. నేను 2 వాయిల్గా వేస్తున్నానండి, ఎక్కువ అవుతాయి కదా కనేసి కొంచెం సగం సగం అయితే వాయిల్గా చేసేసి డ్రై చేసేసాను. మొత్తం అయితే గ్రైండ్ చేసేసాను. చూడండి ఇలా గ్రైండ్ పలుకు పలుకుగా ఉంది కదా, ఈ మాత్రం గుట్టే సరిపోతుంది. మనం ఇంకే ఒకేసారి డైరెక్ట్ తిప్పామంటే కానీ ఆయిల్ వస్తుందండి. ఇందు నుంచి పల్లి నుంచి వస్తుంది, నువ్వుల నుంచి కూడా ఆయిల్ వస్తుంది కదండి. ఇలా లేకుండా మొత్తం అయితే అన్నీ గ్రైండ్ చేసేసానండి. నేను వచ్చేసి 2 కప్పులు అవిసె గింజలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు వేసాను కదండి. దానికైతే 1.5 కప్పు బెల్లం వేసానండి. బెల్లం బాగా దంచి పెట్టేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే మనము బెల్లం మొత్తము అంత పిండికి పట్టేలాగా ఒక్కసారి అయితే అంతా కలిపేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు మనకు బెల్లం అనేది ఈవెన్గా మెదుగుతుంది, అలాగే అంత పొడి అంతా పట్టుకుంటుందండి. చూడండి ఇలా పొడి పొడిలాడుతుంది కదా, ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి పల్స్ మోడ్లో కొట్టుకోవాలండి. మనం అదే పని అలాగే ఆన్ చేసి పెట్టకూడదు. ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసామంటే కనుక గ్రైండ్ అవుతుంది. చూడండి ముద్దకైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. మనం పాకం పట్టే పని లేదండి. లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. డైలీ ఒక లడ్డు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది మాత్రం ఇలాగే మొత్తం అయితే 2 వాయి కూడా కలిపి పెట్టేశానండి. అంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం వేసినది మనం ఫస్ట్ వాయి సెకండ్ వాయి వేసింది కదా, బెల్లం ఈవెన్ కలవాలంటే అంతా ఇలా కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత నేను వచ్చేసి 1 స్పూన్ దాకా నువ్వులు, 1 స్పూన్ దాకా అవిసె గింజలు అయితే గ్రైండ్ చేయకుండా పక్కన పెట్టేసుకున్నానండి. అవి వీటిలో కలిపేసుకుంటున్నానండి. ఎందుకంటే తినేటప్పుడు మనకు మెత్తగా లేకుండా ఇలా అక్కడక్కడ నువ్వులు అవిసె గింజలు తగిలితే కన్నా చాలా బాగుంటాయండి. వేయించినవి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసి అంతా ఒకసారి కలిపి లడ్లు కట్టేయడమండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డు వేసేయడమేనండి. నేను చూడండి ఏమీ వాడలేదు. మీకు ఒకవేళ లడ్డు కట్టడానికి రావట్లేదు అంటే కనుక కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. నేను ఏ నెయ్యి వేయలేదండి. నాకు బాగా వచ్చేసాయి చూడండి. లడ్డు మాత్రం అసలు విచ్చుకోకుండా చాలా బాగా వచ్చాయండి. మా బాబు వెంటనే టేస్ట్ చూసి చాలా బాగున్నాయమ్మా అన్నాడు. మళ్ళీ చెన్నై వెళ్ళేటప్పుడు నాకు చేసి అంటే ఓకేలే నాన్న అని చెప్తున్నానండి. ఇక్కడ చేసి ఇచ్చానండి. మొత్తం లడ్లన్నీ అయితే అన్నీ ఒకదాని ఒకటి ఇలా చుట్టేసానండి. నాకు వచ్చేసి 30 లడ్లు అయ్యాయండి. 4 కప్పులకు వాడాను కదా బెల్లం, 1.5 5 కప్పులకు గాను 30 లడ్లు అయ్యండి. హెల్దీ అండ్ టేస్టీ లడ్లు అయితే రెడీ అయిపోయినాయి. కజ్జికాయలు కూడా రెడీ అయిపోయినాయండి. మీకు కానీ ఇవి నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.